మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అసలు మీ జోలికి ఎందుకు వచ్చాడు? మీ నాలుకకు వస్తాననే పదం అది ఎందుకు జడ వాడాల్సి శ్రావణ్ వచ్చింది కుమార్. అసలు? అదే నా జోలికి వచ్చింది రావణ్ కాదు, శ్రావణ్. శ్రావణ్. అది ఆయనైనా ఎందుకు అనాల్సి వచ్చింది అసలు అట్లా? మరి అతను మరి ఎందుకని నన్ను అంతగా ఈ మధ్యన ఆడిపోసుకుంటున్నాడు అనేది నాకైతే అర్థం కాల. అంతకు ముందు టీడీపీ తోటే ఉండే కదండి ఆయన? అంతకు మునుపు ఆయన ఎలక్షన్ ముందు ముందు ఉన్నారు. తర్వాత ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, నేను ఒక 5 సీట్లు అడిగాను, సీటుకి 5 కోట్లు అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అందుకని నేను నా ఆశయ సిద్ధి కోసం నేను ఎలక్షన్లో పోటీ చేశాను అని ఆయన మొన్న పోటీ చేశారు 2 చోట్ల. మంగళగిరిలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తాటికొండలో క్యాపిటల్ ఏరియాలో అగేన్స్ట్ తెలుగుదేశం పార్టీ. సో ఆయనకు ఒక చోట 71 కోట్లు వచ్చినాయి. జై భీమరావు భారత్ పార్టీ అని. యాక్చువల్గా ఈ జై భీమరావు భారత్ పార్టీ అన్నది ఒరిజినల్గా ఇంకొక పేరు ఉంది దానికి, ముందడుగు ప్రజా పార్టీ అని. ముందడుగు ప్రజా పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నెగ్గాడు 2019లో కూడా. గద్దె రామ్మోహన్ మీద కూడా జడ శ్రావణ్ కుమార్ ముందడుగు పార్టీ పేరు మీద పోటీ చేయడం జరిగింది అంతకుముందు కూడా. అప్పుడు ఏదో 100 ఓట్ల దాకా వచ్చినాయి. 2019 నుంచి ఈయనకి రాజకీయాలంటే ఉత్సాహం ఉంది. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కథ, ఆయన పోటీ చేసాడా ఓడిపోయాడా అన్నది కూడా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం ఈవినింగ్ డిబేట్స్లో. సో ఆయన యాక్చువల్గా అదే ఆయన మేజిస్ట్రేట్ అయినప్పటికీ, మాజీ మేజిస్ట్రేట్ అయినప్పటికీ ఏదో హైకోర్టు జడ్జి లాగా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందో, సో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఆయన. సో ఆయనకి తర్వాత ఆయన పార్టీ ఇలాగ పొత్తు 5 సీట్లు 5 కోట్లు నిరాకరించిన తర్వాత ఆయన పార్టీ తరఫునే రాష్ట్రం అంతా 175 స్థానాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది వాళ్ళ పార్టీ తరఫున. సో 175 స్థానాల్లో పోటీ చేశారని అన్నారు. మరి అంటే అన్నీ కలిపినా కూడా ఓట్లు పెద్ద ఏమి 10,000 ఓట్ల కన్నా వచ్చినట్టు లేవు రాష్ట్రం మొత్తం మీద. బట్ పోటీ అయితే చేశారనే అన్నారు. సో ఆయన పోటీ చేయటం సరే, ఓకే, ఆయనకి డిప్యూటీ సీఎం అవుతాడా, ఆయన సీఎం అవుతాడా, ఆయన పోటీ చేయొచ్చు, దాన్ని ఉంది. మా పార్టీకి మేము పోటీ చేసాం, ఆయన పార్టీకి ఆయన పోటీ చేశాడు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఎందుకు మరి నన్ను అంతలాగా కామెంట్ చేస్తున్నాడు ఆయన అనేది నాకైతే అర్థం కాల. అంటే మీ ఇద్దరికి ఏం లేదు కదా గొడవ? వ్యక్తిగతంగా అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. రాజకీయంగా కూడా ఉందా? రాజకీయంగా ఏముంటుంది, అది కూడా లేదు కదా. జే భీమరావు పార్టీకి మా పార్టీకి వ్యక్తిగతంగా లేదు, రాజకీయంగానూ లేదు. మరి ఎందుకంటే మరి తెలియదు. బహుశా అంటే నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని నేనేమన్నానంటే, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 గురించి నేను గతంలో కూడా మాట్లాడా. నేను ఆ విషయం మీద ఈయనకి కోపం రావాలి అనుకుంటే నేను ఎన్నో రచ్చబండల్లో కూడా మాట్లాడా. ఏది ఒకసారి మతం మారిన వారు ఎస్సీ అట్రాసిటీ కేసెస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, అటువంటి కేసులు చెల్లవు అని నేను అప్పుడే మాట్లాడా. ఈయనకి అబ్జెక్షన్ ఉంటే అప్పుడే అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు 4 ఏళ్ళ క్రితం మాట్లాడినప్పుడు. మరి ఇప్పుడు సడన్గా మా ఊర్లో నేను రామాలయం కట్టాలనుకున్నప్పుడు దానికి పాత రామాలయం స్థానంలో పునర్నిర్మించాలనుకుంటే ఆయన కోర్టుకు వెళ్ళి అబ్జెక్ట్ చేయటం. ఇక్కడ ఒక దారుణమైన నింద ఒకటి నా మీద ప్రచారం చేస్తున్నాడు అతను. మేకుల దేవుడు, చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని మా దేవుణ్ణి అవమానించాడు రఘురామకృష్ణరాజు అని ఒక లేని మాటని, నేను అసలు ఆలోచనలో కూడా నాకు రాని మాటలని నేను అన్నట్టుగా అతను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్.
నాతోటి నడిచి వచ్చిన ఒక జనసేన సీనియర్ లీడర్ ఆఫ్ ఆకివీడు, అతని పేరు అనిల్. అతనికి ఒక చెక్కకున్న మేకుని దిగ్గొట్టారు కాబట్టి, మామూలుగా మనం కత్తులతోటి పొడవటం చూస్తాం, చాకుతోటి పొడిచాడు అంటాం, కానీ మేకుతోటి కొడతాం అనేది అది రేర్ కదా. ఈ చెక్క ఈ మేకుతోటి కొడతాం ఏంట్రా బాబు, ఇది చాలా టూ మచ్, ఇది తేడా ఉంటే చనిపోయి ఉండేవాడు అని నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మేకు కొట్టారు కాబట్టి, మేకు కొట్టారన్నా. సో దానికి జీసస్ క్రైస్ట్కి క్రూసిఫికేషన్లో మేకు కొట్టారనడానికి కొన్ని చెక్క సంబంధం లేదు కదా. జీసస్ క్రైస్ట్కి కొన్ని మేకు కొట్టారనుకోండి, క్రైస్ట్కి కొట్టిన మేకుకి క్రైస్తవులు ఇతనికి మేకు కొట్టింది నిజం ఈ అనిల్ అనే వ్యక్తికి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా మేకు తీసి టక్కమని సౌండ్ వచ్చింది, ఈ ఒక ప్లేట్లో ఆ మేకుని తీసినప్పుడు ఆపరేషన్ చేసి తీశారు, ప్రొసీజర్ చేసి. దాని గురించి నేను మాట్లాడితే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి జీసస్ క్రైస్ట్ని నేను అవమానించినట్టుగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం, అంటే ఆ వర్గానికి నన్ను దూరం చేసి నేను మాట్లాడిన మాటలని, కనీసం ఊహించిన మాటలని నేను అన్నట్టుగా ఆ దేవుణ్ణి దూషించినట్టుగా ఒక దుష్ప్రచారం, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వీళ్ళు చేస్తున్నారు. సో అది నేను ఖండించా, 3-4 సార్లు ఖండించినప్పటికీ వాళ్ళు అదే మాట ఎందుకనో అదే పనిగా మాట్లాడుతున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పా, నేను పాటిస్తున్నా. నేను మిషనరీ స్కూల్స్లో చదివా, మిషనరీ కాలేజీలో చదివా. జీసస్ క్రైస్ట్ అంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను నా దేవుల్ని ప్రేమిస్తాను, జీసస్ క్రైస్ట్ని గౌరవిస్తాను. ఏ మతాన్ని కించపరిచే స్వభావం నాకు కాదు అని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పా. రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే నువ్వెవడవి మిస్టర్ రఘురామకృష్ణరాజు మాట్లాడటానికి? మళ్ళీ ఆ పర్టికులర్ ఇష్యూ, ఆ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ మాట్లాడితే, మా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తానంటాడు. మరి అన్నప్పుడు మరి కేసులు పెడతారు. సరే, రావణ్ని అరెస్ట్ చేశారు, బట్ అది ఉపా చట్టం కాకపోయినా మరి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు కూడా మరి చాలా తీవ్రమే. మరి ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను రాజ్యాంగాన్ని అనుసరించాలి అని మాట్లాడితే మరి నా పైన లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నా నాలుగు కోస్తానని బహిరంగంగా పలానా ఇంకో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి అది నాలుక కానుగ్గా ఇస్తానని మాట్లాడటం తప్పు కాదండి. వాక్ స్వాతంత్రం ఉంటే ఏది పడితే అది కట్ చేస్తాను, ఎవడు పడితే అడిగి పంపించేస్తాను అని మాట్లాడతారా? మరి మీరు కేసు పెట్టారా? అంటే కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. మరి అతను కోర్టుకి వెళ్ళి ఏదో స్టే తెచ్చుకున్నాడు వాటి మీద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.